One and all. Today we are going to discuss about Karma Vairagya Yoga, chapter 5, Bhagavad Gita. So this is like with PPT presentation ద్వారా ఉంటుంది. అందరు శ్రద్ధగా వినండి. ఓకే ఓకే Why it is that? So there are two paths leads to liberation. One is renunciation of work, and the another one is work in devotion. Work in devotion means karma yoga. Renunciation of work means sannyasa. So you are seeing, I think, two paths. One is one yogi is sitting there, and the other path is the devotees are working in devotion. Okay, service is better than renunciation of work. అంటే మనము భగవంతుడి కొరకు సర్వీస్ చేయడము సర్వీస్ నుంచి విరమించే దానికంటే బెటర్ అని ఇక్కడ చెప్తున్నారు. పాత్ వన్ రెనౌన్సియేషన్ ఆఫ్ వర్క్ గురించి ఏం చెప్తున్నారంటే సన్యాస క్యారీస్ ఎ రిస్క్ ఆఫ్ ఫాలింగ్ వితౌట్ ఎ ప్యూరిఫైడ్ హర్ట్ వన్ మే ఫాల్ బ్యాక్ ఇన్ టు యాక్టివిటీస్ దట్ కాజ్ మెటీరియల్ బాండేజ్. అంటే మనము అన్లెస్ అంటిల్ లోపల మనము సంపూర్ణంగా ఇంకా ఈ వర్క్ నాకు వద్దు అని మనం సాటిస్ఫైడ్గా వదిలేస్తే ఇట్స్ ఫైన్. అదర్వైజ్ మనం లేదు బలవంతంగా లైక్ సంవత్సరం మొత్తంలో సమ్ విల్ ఫాలో లైక్ 30 days 41 days some diksha type. After that then they will anchoring for their sense enjoyment. So because only that 41 days they know that only 41 days. Here also sannyasa means so by forcefully without any proper understanding they wanted to get out from this material work. But without understanding, without proper renunciation, again there may be chance, because without cleaning up our heart and senses, then there is a chance temporarily we may go for renunciation. Better than that, so if we work with devotion, so with proper understanding, then it is very much useful to us. మనందరికి కూడా అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పొటెన్షియల్లీ ఇన్కంప్లీట్ సన్యాస్ చాలా ఎవరు పడితే వాళ్ళు సన్యాస్ తీసుకుంటే వితౌట్ అండర్స్టాండింగ్ అది ఇన్కంప్లీట్గా ఉంటుంది. అదే కంపారిజన్ సపోజ్ వర్క్ ఇన్ డివోషన్ అయితే అచీవ్స్ ట్రూ రెనౌన్సియేషన్. అంటే మనం వీఆర్ వర్కింగ్ ఫర్ కృష్ణ. లైక్ ఎగ్జాంపుల్ మనము చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. సో మనం చదువు మానేసి అరే ఇంకా ఏం చదువుతాం ఇది అని వట్టిగా కూర్చుండే దానికంటే బెటర్ ఏంటంటే మన గోల్ కొరకు మనం ఒక గోల్ ఫ్రేమ్ చేసుకొని ఆ గోల్ కొరకు మనం చదువుకుంటూ వెళ్తే కొంచెం హార్డ్ వర్క్ అనిపిస్తుంది, బట్ వన్ డే యూ విల్ గెట్ వెరీ గుడ్ రిజల్ట్. లైక్ ఇప్పుడు స్పోర్ట్స్లో మనం చూసినట్టు అయితే సెంటర్ పాయింట్లో గేమ్ స్టార్ట్ అవుతుంది. మేబీ ఫస్ట్ టాస్ వేసి క్రికెట్ ఎనీ గేమ్, క్రికెట్లో కానీ ఫుట్బాల్ హాకీలో టాస్ వేస్తే బాల్ కావాలన్నా కోర్ట్ కావాలని అంటారు. కోర్ట్ చూసుకుంటాం, అరే కోర్ట్ మనం ఆల్రెడీ మనం ఒక కోర్ట్లో ఉన్నాం అనుకోని, సో బాల్ కావాలంటాం, దాని బాల్ తీసుకొని విల్ స్టార్ట్ ఎ గేమ్. సో అప్పుడు వాళ్ళకి ఇవ్వకుండా కొన్నిసార్లు వితౌట్ గివింగ్ ద ఆపర్చునిటీ టు అదర్స్ దెన్ దే విల్ గోల్, అంటే వాళ్ళు గోల్ కొట్టే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎందుకంటే అరే ఏం ఆడతామని బయట కూర్చుండే దానికంటే మన గేమ్ ఉంది అంతా ఉంది, లెటస్ ప్లే. ఇక్కడ కూడా ఆయన యోగి చూడు ఎంత చక్కగా ఉన్నాడు. సో ఆయన ఎప్పుడు సంపూర్ణ వైరాగ్యంతో కూడుకున్న సన్యాసం బెటర్, కానీ వితౌట్ ఎనీ వైరాగ్య ఆయన అక్కడ వెళ్తే మళ్ళీ ఆయన ఏం చేస్తున్నాడు, ఈ వాంటెడ్ టు కంట్రోల్ హిస్ సెన్సెస్ బై ఫోర్స్ఫుల్లీ, బట్ ద సెన్సెస్ వాలంటరీ కంట్రోల్ అవ్వాలి. లైక్ ఎగ్జాంపుల్ తీసుకుంటే టార్టైస్ ఉంది, అది అంటే తాబేలు, అది నీళ్ళలో మనం చూస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి చూస్తే మొత్తం దాని లెగ్స్ దాని మెడ అన్ని కూడా లోపలికి వెళ్ళిపోతుంది, అలా సైలెంట్గా ఉంటుంది. కానీ కొన్నిసార్లు చూస్తే దానికి ఏదైనా ఆకలింది అనుకొని కాళ్ళు చేతులు అలా స్విమ్ చేసుకుంటూ ఆహారాన్ని తీసుకుంటుంది, మళ్ళీ సైలెంట్ అవుట్. అంటే ఇక్కడ కూడా ఈ యోగి రెనౌన్సియేషన్ ఏంటంటే మనకు
నేను ఎందుకు రెనౌన్స్ అవ్వాలా? భగవంతుడి యొక్క సేవ కొరకైతే ఓకే. ఇక్కడ కూడా ఏంటంటే అన్ని వదిలేసి ఇది చేయటం కాదు. మరి మనం ఫుల్గా అష్టాంగ యోగా మొత్తం అన్నిని కంట్రోల్ చేసుకుంటే ఓకే. అదే వితౌట్ కంట్రోలింగ్ అయితే దానికంటే బెటర్ ఏంటంటే మనము ఈ భౌతిక బంధాల నుంచి విత్డ్రా అవ్వడానికి బెటర్ వీ హ్యావ్ టు ఎంగేజ్ అవర్ సెల్ఫ్ ఇన్ డివోషనల్ సర్వీస్. సో దీంట్లో చెప్తున్నారు ఇక్కడ నెక్స్ట్ liberation, two paths: work in devotion, karma yoga, renunciation of work in sannyasa. So work in devotion is better than the sannyasa. Next శ్లోకంలో మనకు చెప్తున్నారు భగవంతుడు 5.3, a karma yogi can be true sannyasi, జ్ఞేయః స నిత్య సన్యాసి యో న ద్వేష్టి న కాంక్షతి. సో భగవంతుడు ఇక్కడ చెప్తున్నారు మనందరం కూడా ఈ జీవన ప్రయాణంలో ఏ కాన్స్టెంట్ సన్యాసి ఆర్ రెనన్సియంట్ ఈజ్ వన్ హూ నెయిదర్ హేట్స్ ఆర్ డిజైర్స్ ద ఫ్రూట్స్ ఆఫ్ హిస్ యాక్షన్. మనం కూడా యాక్షన్, మన కర్మ చేయడానికే మనకు అధికారం ఉంది, కానీ కర్మ చేసిన తర్వాత అది ఏమవుతుందో ఎలా ఉంటుందో అనేది కాదు. కర్మ చేయకముందు ఏదైతే ప్రిపరేషన్ ఉంటుందో దట్ ఈస్ ఫైన్. కర్మ ఒకసారి అయిపోయింది, సపోజ్ మనం ఎగ్జామ్ రాయాలా, స్టూడెంట్స్ అందరూ ఎగ్జామ్ కంటే ముందు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తారో అంతే. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళామా, పేపర్ ఎప్పుడు వస్తుందా అని చూడాలా. సో వీ షుడ్ వెయిట్ ఫర్ పేపర్, దెన్ వీ హ్యావ్ టు రైట్ సో వాట్ ఎవర్ వీ హ్యావ్ ప్రిపేర్డ్. సో అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ నెక్స్ట్ పేపర్ గురించి ప్రిపేర్ అవ్వాలి తప్ప అరే ఆ పేపర్ రిజల్ట్ ఏమొస్తుందో ఎలా ఉంటుందో ఏంటో. సపోజ్ స్పోర్ట్స్ ఉంది, లీగ్ మ్యాచ్ ఉంది, ఒక మ్యాచ్ అయిపోయింది, సపోజ్ దాంట్లో డ్రా అయింది అనుకుందాం, నెక్స్ట్ మ్యాచ్ అరే డ్రా ఇలా అయింది అలా అయింది, లేకుంటే మ్యాచ్ ఓడిపోయాము, అది అయిపోయింది. వాట్ ఎవర్ యూ హ్యావ్ డన్ డన్ దెన్ సో వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ అదర్. సో ఇక్కడ ఏమన్నాడు, నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. ఈజ్ ఫ్రీ ఫ్రమ్ డ్యుయాలిటీస్ ఓ మైటీ ఆర్మ్డ్ అర్జున. హీ కెన్ ఈజీలీ ఓవర్కమ్ బాండేజ్ అండ్ బీ లిబరేటెడ్. అంటే డ్యుయాలిటీస్ అంటే ద్వంద్వాలు, లాభము నష్టము, అర్థమైందా? తర్వాత సుఖ దుఃఖాలు. ఈ విధంగా ద్వంద్వాల నుంచి ఎవరు ఆ రిజల్ట్ గురించి వర్రీ కానటువంటి వాడు, దోస్ ఆర్ నాట్ వర్రీడ్ అబౌట్ ద రిజల్ట్స్, దే విల్ ఈజీలీ ఓవర్కమ్ ద డ్యుయాలిటీస్. ఓకే, బెనిఫిట్, ప్రాఫిట్ అండ్ లాస్, సో హ్యాపీ అండ్ సారోస్, వీటి నుంచి వాళ్ళు చాలా సులభంగా ముక్తులు కాగలుగుతారు. నెక్స్ట్ చెప్తున్నారు 5.7లో, యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ. వన్ హూ వర్క్స్ ఇన్ డివోషన్, హూ ఈజ్ ఎ ప్యూర్ సోల్ అండ్ హూ కంట్రోల్స్ హిజ్ మైండ్ అండ్ సెన్సెస్. సో ఇక్కడ చాలా అద్భుతంగా చెప్తున్నారు ఏంటంటే, వన్ హూ వర్క్స్ ఇన్ డివోషన్ హూ ఇస్ ప్యూర్ సోల్. డివోషన్ అంటే మనకు దానికి మన ఎవ్రీ వర్క్ కూడా ఏమని చెప్తారు, మనకు డివోటెడ్గా దానికి అంకిత భావంతో, ఇక్కడైతే మనకు భక్తి భావంతో చేయమంటున్నారు. ఎందుకు, మనం ఆల్రెడీ 4 చాప్టర్స్లో స్పెషల్లీ 2nd చాప్టర్లో మనం ఏం తెలుసుకున్నాము భగవద్గీతలో, వీఆర్ నాట్ దిస్ బాడీ, వీఆర్ సోల్. సోల్ డ్యూటీ టు డూ వాట్ ఎవర్ ద వర్క్, ఇట్ ఈస్ ఫర్ ద ప్లెజర్ ఆఫ్ కృష్ణ. సపోజ్ మనం ఏదన్నా కంపెనీలో జాబ్ సంపాదించామనుకోండి, గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్, కార్పొరేట్లో, అప్పుడు వాట్ ఈస్ అవర్ డ్యూటీ? కార్పొరేట్ అయితే వీ హ్యావ్ టు సర్వ్ ఫర్ దట్ కంపెనీ, గవర్నమెంట్ అయితే వీ హ్యావ్ టు సర్వ్ ఫర్ దట్ గవర్నమెంట్ ఆఫీస్. అక్కడ మనం లైక్ ఎగ్జాంపుల్ తీసుకుంటారు ఆచార్యులు ఏంటంటే, ఒక బ్యాంక్లో మనకు క్యాషియర్ జాబ్ వచ్చింది అనుకోండి, బ్యాంకే కానీ తర్వాత వేరే ఇంకేదైనా మాల్స్ పెద్ద పెద్ద ఆఫీసులలో క్యాష్ కౌంటర్లో మనకు వచ్చింది, సో ఫైనాన్స్ మేనేజర్ లాగా. సో ఎంత డబ్బు మనం ఆ రోజు రిసీవ్ చేసుకున్నామా, ఎంత పేమెంట్ చేసామా, వీ షుడ్ నాట్ వరీ అబౌట్ దట్. మనం ఆ రోజు డెడికేటెడ్గా మన డ్యూటీ అక్కడ చేయడమే మన ధర్మము. ఇక్కడ మనము సపోజ్ నేను ఈరోజు చాలా కలెక్ట్ చేశాను, నేను కొంత దీంట్లో తీసుకోవచ్చు అని మనము అనుకోకూడదు. కంట్రోల్ ఈజ్ మైండ్ అండ్ సెన్సెస్, అర్థమైందా? ఈజ్ డియర్ టు ఎవ్రీ వన్. అలా ప్రతి ఒక్కరు కూడా తన స్వార్థం కొరకు నిస్వార్థంగా సర్వీస్ చేయాలి. సెల్ఫ్లెస్. సెల్ఫిష్ చేస్తే ఎవ్రీబడి హేట్స్ అస్. న్యాచురల్లీ సమ్ అదర్ పర్సన్ ఈజ్ హేటింగ్ అస్, దెన్ వీ విల్ హేట్ ఇట్, స్టార్ట్ టు హేట్ ఇట్. మనల్ని ఎవరైతే హేట్ చేస్తారో మనం వాళ్ళని హేట్ చేయడం.
కానీ ఎప్పుడైతే వీఆర్ సర్వింగ్ సెల్ఫ్లెస్ అంటే నిస్వార్థంగా, సో సపోజ్ స్పోర్ట్స్ ఉన్నారు, అక్కడ కూడా సెల్ఫ్లెస్ అంటే మనం టీం కొరకు, కంట్రీ కొరకు, స్టేట్ కొరకు, కాలేజ్ కొరకు, జాబ్ అయితే ఆఫీస్ కొరకు చాలా కష్టపడి పని చేస్తున్నాం. టీచింగ్ ప్రొఫెషన్ అనుకుందాం, ఒక టీచర్ సెల్ఫ్లెస్గా స్టూడెంట్స్కి చాలా మంచి మార్కులు రావాలా, నా స్టూడెంట్స్ అందరూ డిస్టింక్షన్ పాస్ కావాలా అని చాలా అహర్నిశలు తప్పిస్తూ సేవ చేస్తున్నారు అనుకోండి. వాళ్ళు అవార్డు, ప్రభుత్వం నుంచి అవార్డు కొరకు వెయిట్ చేయవలసిన అవసరం ఉండదు, రాష్ట్రపతి అవార్డు కొరకు వెయిట్ చేయవలసిన అవసరం ఉండదు. సపోజ్ స్పోర్ట్స్ తీసుకుంటే ఒకరు తన కంట్రీ కొరకు, తన టీం కొరకు చాలా కష్టపడి ఆడుతూ ఉన్నాడు, ప్రతి మ్యాచ్ ప్రతి టోర్నమెంట్ గెలిపిస్తూ ఉన్నాడు. ఆ టీం కొరకు ఆడుతున్నప్పుడే తన పర్ఫార్మెన్స్ బెస్ట్ వచ్చింది అనుకోండి, ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ సంపాదించాడు, వరల్డ్ కప్ టీంకి తీసుకొచ్చారు, ఆయనకు అర్జున్ అవార్డు పెద్ద వెయిట్ చేయాలి సార్, నాకు ఎవరైనా అర్జున్ అవార్డు ఇస్తే బాగుంది, అవసరం లేదండి. ఆ గుర్తింపు, నేమ్, ఫేమ్, ఎవ్రీథింగ్ విల్ కమ్ టు హిమ్. సో ఆల్వేస్ వర్కింగ్ ఈజ్ నెవర్ ఎంటాంజిల్డ్. సో ఆయన అవార్డ్స్ కొరకు కానీ, నేమ్ కొరకు, ఫేమ్ కొరకు, డబ్బుల కొరకు ఆయన యాంకరింగ్ ఉండదు. సో ఈజ్ డియర్ టు ఎవ్రీ వన్. ఆయన ఇట్లాంటి అంటే తన స్వార్థం కొరకు ఇంద్రియాలను ఉపయోగించుకుంటే కొన్నిసార్లు స్పోర్ట్స్లో సో తనే స్కోర్ చేయాలా, తనే నేమ్ ఫేమ్, సో అలా ఎవరైనా ప్రయత్నం చేస్తే వాళ్ళు ఎవ్రీబడి, వాళ్ళు సపోజ్ అలా ప్రయత్నం చేయడంలో ఆయన మ్యాచ్ ఓడిపోయాడు అనుకోండి, ఆయన అందరూ హేట్ చేస్తారు. గెలిచినా కూడా స్వార్థం కొరకు ఆడాడు అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆయన లైక్ చేయరు. అంటే అక్కడ నిస్వార్థంగా ఉండాలంటే మన మైండ్ అండ్ సెన్సెస్ వీ హ్యావ్ టు కంట్రోల్. దెన్ సపోజ్ అలా కంట్రోల్డ్ ఉందనుకోండి, కొన్నిసార్లు ఆపోనెంట్ టీం వాళ్ళు ఏం చేస్తారంటే మనం రెచ్చగొట్టడానికి ఏదో అంటూ ఉంటారు, అప్పుడు మన మైండ్ మన కంట్రోల్లో ఉంటే వాడి మాటలు మనకు వినబడవు. అర్థమైందా? సో కాబట్టి ఆల్వేస్ వీ షుడ్ బి విత్ కంట్రోల్డ్ సెన్సెస్ అండ్ మైండ్, దెన్ వీ హ్యావ్ టు వర్క్. అప్పుడు మనం మంచి రిజల్ట్స్ని సాధించగలుగుతాము. చాలాసార్లు స్పోర్ట్స్లో టెంపర్ లూజ్ అవుతుంది, టెంపర్ లూజ్ అయ్యి పాపం వాళ్ళని బౌలర్ ఉంటాడు బ్యాట్స్మెన్ని అంటూ ఏ తు క్యా ఖేలేగా, ఏం ఆడతావు, నీకు అసలు ఆడరాదు, వికెట్ కీపర్ టెంపర్ అని సో టెంపర్ లూజ్ అయ్యేటట్టు చేస్తూ ఉంటారు. కానీ నవ్వుతో ఓకే బస్ నువ్వు అట్లా అంటావు, ఓకే ఫైన్, ఆ నవ్వుతో నెక్స్ట్ కొడతా ఇట్లా అనకుండా ఓకే నవ్వుతూ వాడికి రిప్లై ఇచ్చి మనం ఏం చేయాలి, మాటలతో కాదు చేతలతో రిప్లై ఇవ్వాలి. సపోజ్ మన స్పెషల్లీ స్పోర్ట్స్ చాలా జరుగుతుంటుంది, 100 మీటర్స్ అథ్లెటిక్స్ రన్ ఉందనుకోండి, బాక్సింగ్ ఉందనుకోండి, ఇండివిజువల్ గేమ్స్, వాళ్ళ కోచ్ ఎవరిని కూడా కలవనియాడు అన్నట్టు, ఎందుకంటే వాళ్ళని నర్వస్ చేసేస్తారు. సో కాబట్టి వాళ్ళని చాలా జాగ్రత్తగా కాపాడుతాడు. కానీ వాళ్ళు ఒకవేళ భగవద్గీత వింటే ఫుల్లీ కంట్రోల్డ్, ఎవరిని ఏమనని. సో స్పెషల్లీ వాళ్ళు ఏదన్నా మనకు ఫుడ్ దాంట్లో కూడా మనకు కొంచెం ఏదైనా ప్రమాదం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం ఫుల్లీ కంట్రోల్డ్ ఉన్నాం అనుకోని, నో 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 ఐ కెనాట్ టేక్ ఎనీథింగ్, వాడు ఏదైనా అన్నా కూడా మనం ఏం పట్టించుకో, హాయిగా ఏదైనా మ్యూజిక్ పెట్టుకొని మనం మన గోల్ సైడ్ వెళ్తున్నాం అనుకోని, ఇంకా మనని ఎవడు మన యొక్క దారిలో తప్పించగలుగుతాడు, ఎవరు కూడా తప్పించలేరు. సో ఇంకా నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నాడు, బ్రహ్మని ఆధ్యాయ కర్మాని సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన వైల్ పర్ఫార్మింగ్ హిస్ డ్యూటీస్ వితౌట్ అటాచ్మెంట్ ఈజ్ అన్ఎఫెక్టెడ్ బై సిన్స్ ఇన్ హిస్ యాక్షన్స్. తర్వాత పద్మపత్రం ఇవాంబస. సో ఇక్కడ మనకి ఏమంటున్నారంటే ఎలా ఉండాలి మనము, ఫలాలను భగవంతునికి సమర్పించి. ప్రభుజీ మరి మనం ఎట్లా అంటే, ఇప్పుడు సపోజ్ నేను స్పోర్ట్స్ కంట్రీ కొరకు అన్నాను, ఆ రిజల్ట్ ఎవరి కంట్రీకి సమర్పించాలా. మనం ఎవరికైతే ఏదైనా కంపెనీలో చేస్తున్నాం, వాట్ ఎవర్ గుడ్ అండ్ బ్యాడ్, సో వీ హ్యావ్ టు అంటే మనము వీ హ్యావ్ టు పుట్ ఫుల్ ఎఫర్ట్స్. స్టూడెంట్స్ ఉన్నారు, మనం ఎవరి కొరకు అండి, మన భవిష్యత్తు కొరకు మనం చదువుతున్నాం, ఫుల్ ఎఫర్ట్స్ పెట్టాలా, అవుట్ రేట్ ఎఫర్ట్స్ పెట్టాలా. స్పోర్ట్స్ ఆడుతున్నాం, ఆ కాలేజ్ టీం అనుకోని, కంట్రీ టీం అనుకోని, స్టేట్ టీం. అలానే ఇక్కడ ఇంకా డీపర్గా వెళ్తే మనము అంటే ఆత్మ, ఈ ఆత్మ ఈ దేహాన్ని ఫుల్గా యూజ్ చేయాలా. దేని కొరకు, మనం డివోషనల్ పాత్, సో ఫర్ గెటింగ్ కృష్ణ అండ్ డివైన్ హ్యాపీనెస్ కొరకు మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. అర్థమైందా? ఎప్పుడు మనము దుఃఖంలో అరే ప్రతి రిజల్ట్ గురించి అటాచ్ అయ్యామనుకోండి, మనకు బాధ మిగులుతుంది, దుఃఖం మిగులుతుంది. ఆ రిజల్ట్ గురించి అటాచ్ కాకూడదు. ఏమన్నాడు, వై పర్ఫార్మింగ్ ఇస్ డ్యూటీస్
వితౌట్ అటాచ్మెంట్. రిజల్ట్ కొరకు అటాచ్ కావద్దు. మ్యాచ్ ఆడుతున్నప్పుడు లూజ్ ఆర్ విన్ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది, డ్రా మూడోది, దానికి అటాచ్ అవ్వకూడదు. మ్యాచ్ దిగామా ఖచ్చితంగా నా బెస్ట్ పర్ఫార్మెన్స్, నేను 11 మెంబర్స్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తే 11 కలెక్టివిటీగా ఖచ్చితంగా విక్టరీ ఉంటుంది. ఓకే, కొన్నిసార్లు విక్టరీ రాకపోవచ్చు, వాళ్ళు కూడా అలాగేస్తే ఓకే నెక్స్ట్ మ్యాచ్ లెటస్ ట్రై అని చెప్పేసి చెప్పొచ్చు. ఈజ్ అన్ఎఫెక్టెడ్ బై సిన్స్ ఇన్ హిస్ యాక్షన్. ఇక్కడ ఏమంటారు, మనం ఏదైతే కర్మ చేస్తున్నామో ఇతరులకు హామ్ చేయనటువంటిది కర్మ చేయాలా. వీ షుడ్ నాట్ హార్మ్ టు ఎనీబడి. ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఎనీ హార్మ్ దెన్ ఇట్ విల్ రిఫ్లెక్ట్. దానికి ఏమంటారంటే ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ ఈక్వలెంట్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఇఫ్ యు ఆర్ డూయింగ్ సిన్స్ దెన్ దట్ సిన్స్ విల్, సిన్స్ అనే బాల్ ని మనం ఇట్లా వేస్తే దట్ విల్ ఎఫెక్ట్ అస్. Therefore, just as the lotus leaf unattached, untouched by water. మీరు చూడండి నెక్స్ట్ స్లైడ్ లో చూడండి, ఇక్కడ లోటస్ లీఫ్ ఎప్పుడన్నా మీరు అందరూ చెరువులో చూసుంటారు, నీళ్ళ పైన ఉంటది, అది నీళ్ళని ఆ వాటర్ ని టచ్ కూడా చేయనట్టుగా ఉంటుంది, మునగదు వాటర్ లో. ఆ విధంగా మనం కూడా ఎనీ యాక్టివిటీ, వీఆర్ ప్లేయింగ్ మ్యాచ్ అన్అటాచ్డ్, వీఆర్ ప్రిపేరింగ్ ఎగ్జామ్స్, రిజల్ట్ కి అటాచ్ కాకండి. రిజల్ట్ కృష్ణ విల్ టేక్ కేర్, డోంట్ వరీ. సో బట్ మన ఎఫర్ట్స్ ఏంటి, 100% ఎఫర్ట్స్ పెట్టాలా. ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నాడు అర్జునుడికి, యూ పుట్ యువర్ 100% ఎఫర్ట్స్, డోంట్ వరీ అబౌట్ కిల్లింగ్ అండ్ విన్ అండ్ లూజ్, దట్ ఐ విల్ టేక్ కేర్, డోంట్ వరీ అని చెప్పేసి భగవంతుడు మనకు చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, పద్మపత్రం ఇవాంభస, లైక్ ఎ లోటస్ లీఫ్ అండ్ వాటర్, one who performs his duty without attachment, surrendering the results unto the Supreme Lord, is unaffected by sinful action, as the lotus leaf is untouched by water. ఎందుకంటే ఇక్కడ సిన్ ఎందుకు కాదు అంటే, దీనికి వండర్ఫుల్ ఎగ్జామ్స్ ఏం తీసుకోవచ్చు అంటే, సపోజ్ ఎవరన్నా బార్డర్లో యాజ్ ఏ సోల్జర్గా జాబ్ చేస్తున్నారు, ఎగ్జామ్ కంట్రీ బార్డర్లో, అక్కడ ఫైరింగ్ స్టార్ట్ అయింది అదర్ కంట్రీ నుంచి. అప్పుడు ఈయన ఏం చేయాలండి, సో అయ్యో నేను ఎవరన్నా చంపితే నాకు ఏమన్నా ఉరిశిక్ష పడుతుందేమో, లేకుంటే నాకు పాపం అంటే నడుస్తుంది, ఆ లోపల వాడు వచ్చి షూట్ చేస్తాడు. దేశాన్ని రక్షించడానికి కొరకు దేశం ఆల్రెడీ నీకు పర్మిషన్ ఇచ్చేసింది, ఏం చేయాలప్పుడు, దేశాన్ని రక్షించడానికి కొరకు వాళ్ళని ఫైర్ చేసి వాళ్ళని చంపి దేశాన్ని రక్షించాలి యుద్ధంలో. అప్పుడు కంట్రీ ఏం చేస్తుంది మనకు, అక్కడ ఆయనను చంపడం వల్ల నాకు శిక్ష పడుతుందా, పాపం తగులుతుందా కాదు, యూ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ ఫర్ దట్ పోస్ట్ టు ప్రొటెక్ట్ ద కంట్రీ అట్ బార్డర్. అప్పుడు నువ్వు అంతమంది నీ ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా అంతమందిని చంపడం వల్ల కంట్రీ విల్ అనౌన్స్ ద అవార్డ్ ఫర్ అస్, సో అండ్ సో పరమవీర్ చక్ర అవార్డ్, దెన్ యూ విల్ రిసీవ్ దట్ అవార్డ్ with the hands of president. After that award, so you applied leave and you went to your house. There somebody, your neighbor, మన నైబర్ మనకు ఫైటింగ్ వచ్చాడు, లక్కీలీ ఏంటంటే మీకు పర్మిషన్ ఇచ్చారు గన్తో, ఇక్కడ వచ్చి ఇంటి దగ్గర పక్క ఆయన్ని ఠాప్ అని కొంచెం గొడవ పెట్టాడు ఆయన, దానికి అదే రోషం పౌరుషంతో వచ్చి ఈయనని కాల్ చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, హియర్ యు కిల్డ్ ఎ పర్సన్ నైబర్ ఫర్ యువర్ ఓన్ సెన్స్ ఎంజాయ్మెంట్, ఫర్ యువర్ ఓన్ పేరు ప్రధానం, నన్ను తిడతాడా అని కాల్ చేశారు. సో కాల్ చేయడం వల్ల మీకు జైలు శిక్ష పడుతుంది. బికాజ్ హియర్ యూ హ్యావ్ టు కంప్లైంట్ టు సమ్ అదర్. ప్రొటెక్షన్, ఇక్కడ మన ఇంటి దగ్గర ప్రొటెక్షన్, పోలీస్ సిబ్బంది ఉంది, ఇట్ ఈస్ యూ షుడ్ నాట్ టేక్ ఇన్ యువర్ హ్యాండ్స్. కాబట్టి ఇక్కడ మనం ప్రభుత్వం కొరకు పనిచేస్తే ప్రభుత్వం అవార్డు ఇస్తుంది, అదే యాక్టివిటీ మన కొరకు పనిచేస్తే ప్రభుత్వం మనని శిక్షిస్తుంది. తర్వాత 5.12, యుక్తః కర్మ ఫలం త్యక్త్వా శాంతిం ఆప్నోతి నైష్ఠికీం, అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. So the steadily devoted soul attains unadulterated peace. అంటే ఎవరైతే ఇందాక చెప్పాం కదా, స్థిరమైన స్టడీలీ అంటే స్టడీలీ డివోటెడ్ సోల్ అంటే భక్తి, ఎట్లయితే దేశభక్తి అనుకోండి, లేకుంటే మన భగవద్భక్తి అనుకోండి, అది స్టడీగా ఉండాల, స్థిరంగా ఉండాల, ఫ్లక్చువేటెడ్ లాగా ఉండొద్దు. స్థిరమైన భక్తి కలవాడు సమస్త కర్మ ఫలాలను నాకే సమర్పించాల. అక్కడ కర్మ ఐదర్ కిల్లింగ్ అనుకో, ఏమని అనుకోండి, దేశానికి సమర్పించినట్టుగా ఇక్కడ మనం చేస్తున్న ప్రతి యాక్టివిటీ భగవంతుడికి సమర్పించాలా. ఒకవేళ అలా సమర్పించినట్టు అయితే నీకు శాంతి దొరుకుతుంది.
ఎటువంటి ఇబ్బంది, దుఃఖము, బాధ ఉండదు. ఎందుకు? అలా సమర్పించడం వల్ల భగవంతునితో జత కూడిన వాడు ఏమంటారు ఇక్కడ? Because he offers the result of all activities to me, whereas a person who is not in union with the divine, who is greedy for the fruits of his labor, become entangled. సో ఇక్కడ దీనికి ఏం ఎగ్జాంపుల్ చెప్తారంటే, ఆచార్యులు ఈ చెక్ పోస్టులు ఉంటాయి, అర్థమైందా? చెక్ పోస్టులల్లో స్పెషల్లీ ఎప్పుడన్నా ఏదన్నా పూర్వకాలం మనకు మద్యం నిషేధం ఉండే, లిక్కర్ బ్యాన్. అప్పుడు వేరే స్టేట్ నుంచి మన స్టేట్లకు తెస్తున్నారంటే ఎవడన్నా కలెక్షన్ చేస్తారు అనుకోండి, అది ప్రొహిబిటెడ్. తర్వాత ఏదైనా ట్రక్కులు వెళ్తున్నారు వితౌట్ పర్మిషన్, సో వాళ్ళ దగ్గర ఫైన్ వేయాలా, అది డబ్బు ప్రభుత్వానికి జత కట్టాలా. అదేవిధంగా రైల్వేలో వితౌట్ టికెట్ ఫైన్ వేయాలా, ప్రభుత్వానికి జత కట్టాలా. ఎవరన్నా ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్, జనరల్ నుంచి రిజర్వేషన్లో కూర్చోవాలనుకుంటారు, ఫైన్ వేసి ప్రభుత్వానికి ఇవ్వాలి. కానీ అలా చేయడం వల్ల యాక్టివిటీస్ రిజల్ట్స్ ఆఫర్, ఈ ఆఫర్స్ ద రిజల్ట్ ఆఫ్ ఆల్ యాక్టివిటీస్ టు మీ. రిజల్ట్ ఏంటి అక్కడ? కలెక్షన్ ఆఫ్ మనీ. సో ఈ హాస్ టు ఆఫర్, బిల్ రాసేసి వాళ్ళకి ఇచ్చే డబ్బులు ప్రభుత్వ ఖజానాలో వేశారనుకోని దర్జాగా ఉండొచ్చు. ఆయనకి ఇంకా ప్రభుత్వం నుంచి సో అప్రిసియేషన్ సర్టిఫికేట్ హీ విల్ రిసీవ్. అదే ఒకవేళ ఆయన రిసీట్ రాయకుండా తన పాకెట్లో వేస్తా పోతే ఎవరైనా ఇన్స్పెక్షన్కి వచ్చారనుకోరు సడన్ గా, అప్పుడు వీళ్ళు అడుగుతారు ఏంటి మీద అంటే, లేదు డబ్బులు ఇచ్చాం, షో మీ ద టికెట్. సో దే కెనాట్ షో. అప్పుడు దెన్ దే విల్ సస్పెండ్ హిమ్. ఈవెన్ బస్లో కూడా అంతే, టికెట్ ఇవ్వకుండా ఎవరైనా ఆ డబ్బులు పాకెట్లో వేసుకుంటే దే విల్ సస్పెండ్. గ్రీడీ ఫర్ ద ఫ్రూట్స్ ఆఫ్ హిజ్ లేబర్. నేను కష్టపడుతున్నా కదా, ట్రైన్ అంతా తిరుగుతున్నా, లెట్ మీ టేక్. చెక్ పోస్ట్ దగ్గర నేను కష్టపడుతున్నాను, ఆయన అక్కడ ఆ కష్టానికి తగ్గ శాలరీ ఇస్తున్నారు. అలానే ఇక్కడ మనం వచ్చింది ఈ దేహం మెయింటైన్ చేయడానికి, అన్నిటి కూడా కృష్ణ ఈస్ గివింగ్ ఎవ్రీథింగ్. ఫర్ దట్ వీ హ్యావ్ టు పే టు ద కృష్ణ ఆల్ ద ఫ్రూట్స్. ఓకే, తర్వాత ఇంకా చెప్తున్నా ఇక్కడ, టూ మోటివేషన్స్, టూ డెస్టినీస్. నెంబర్ 1 స్టడీలీ డివోటెడ్ అంటే స్థిరంగా భగవంతు యొక్క భక్తియుక్త సేవ, యుక్త యాక్షన్ ఆఫర్స్ ద రిజల్ట్ ఆఫ్ ఆల్ యాక్టివిటీస్ టు మీ. ఎట్లయితే ఎగ్జాంపుల్స్ చెప్పాను నేను మీకు, అర్థమైందా? మన ప్రతి యాక్టివిటీ భౌతికంగా అయితే ఏమైతే ఉన్నాయో, సపోజ్ బ్యాంక్ ఆఫీసర్స్ కూడా వెళ్తారు, లోన్లు వాళ్ళు కట్టట్లేదు, కార్ లోన్ తీసుకున్నారు, హౌసింగ్ లోన్ తీసుకున్నారు, వాళ్ళు రికవరీ కొరకు వెళ్తారు. వాళ్ళు 1,00,000 రూపాయలు కట్టేది ఉంటే, సార్ ఒక 10,000 తీసుకోండి సార్, ఈ లోన్ మాఫ్ చేయండి, లేకుంటే ఒక సంవత్సరం టైం ఇవ్వండి. దానికి తను రిసిప్ట్ ఇయ్యాడు, ఆయన అడిగాడు, తీసుకున్నాడు, ఈయన ట్రాన్స్ఫర్ అయిపోయాడు, నెక్స్ట్ ఆయన వస్తాడు, అప్పుడు ఎలా ఉంటుంది? కాబట్టి ఆయన భయపడుతూ ఉండాల్సి వస్తుంది. ఎందుకు? ఆయన సపోజ్ దాన్ని రికార్డింగ్ అది చేశాడు అనుకోండి, మనం సస్పెండ్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ ఆఫర్స్ ద రిజల్ట్ ఆఫ్ ఆల్ యాక్టివిటీస్ టు మీ. సో మనం దర్జాగా మనం దేని కొరకైతే మనకు సర్వీస్ ఇవ్వడం జరిగిందో, సో ఇఫ్ వి ఆఫర్ టు ద డిపార్ట్మెంట్ ఆర్ హూ ఇస్ ద అథారిటీ, దాని రిజల్ట్ ఏమొస్తుంది? అవుట్కమ్ అటైన్స్ అన్అడల్టరేటెడ్ పీస్. శాంతిగా ఉండొచ్చు, ఎవరికి భయపడకుండా ఉండొచ్చు. సపోజ్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ తీసుకుంటే సెలక్షన్ కమిటీ ఉంటుంది, ఆయన చీఫ్ సెలక్షన్ కమిటీ చైర్మన్ ఉంటాడు. సో జెన్యున్గా సెలక్షన్ చేసి టీంని పంపిస్తే దర్జాగా ఉండొచ్చు, మంచి రిజల్ట్ రావచ్చు. కానీ వాళ్ళంతా డబ్బులు అవి తీసుకొని ఆ సెలక్షన్ ప్రాపర్గా చేయలేదనుకోండి, అప్పుడు ఆయన కూడా భయపడాల్సి వస్తుంది. సపోజ్ ఆయన ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వలేదనుకోండి, ఆయన భయపడాల్సి వస్తుంది. అదేవిధంగా ఎవరికైనా జాబ్, స్పెషల్లీ గవర్నమెంట్ జాబ్స్లో ఆయన అన్క్వాలిఫైడ్ అతను కూడా పోస్టింగ్ ఇచ్చారనుకోండి, అప్పుడు అది ఒకవేళ అన్క్వాలిఫైడ్ అని తెలిస్తే, సో అది ఇద్దరికి బోత్, ఎవరైతే అపాయింట్ అయ్యారో ఆయనకు కష్టమే, ఇచ్చిన అతను కష్టమే. చూడండి ఇక్కడ, ద అన్యునైటెడ్ అయుక్త యాక్షన్ ఈస్ గ్రీడీ ఫర్ ద ఫ్రూట్స్ ఆఫ్ హిస్ లేబర్, అవుట్కమ్ బికమ్స్ ఎంటాంజర్డ్. సో నేను కష్టపడుతున్నా, నాకు రావాలి కాదు, నువ్వు ఎవరి తరఫు నుంచి ఎవరికి రిప్రజెంట్ చేస్తున్నావు, యూ హ్యావ్ టు వర్క్ ఫర్ దెమ్, యూ హ్యావ్ టు ప్లీజ్ దెమ్, దెన్ యూ విల్ బీ హ్యాపీలీ, యూ క్యాన్ లివ్ హ్యాపీ. తర్వాత ఇంకేం చెప్తున్నారు 17th శ్లోకాలో, ఫోకస్ ఆన్ ద సుప్రీం లీడ్స్ టు లిబరేషన్. లిబరేషన్ అంటే మనం ఏదైతే ఈ కష్టాల్లో ఉన్నామో ఆ కష్టాల నుంచి సుఖానికి, ఆనందానికి ప్రమోట్ అవ్వటం. ఈ భౌతిక మెటీరియల్ వరల్డ్ లో చెప్తున్నారు, యుక్త కర్మ ఫలం త్యక్త్వా
శాంతిం ఆప్నోతి నైస్థికీం అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. The steadily devoted soul attains unadulterated peace because he offers the results of all activities to me, whereas a person who is not in union with the divine, who is greedy for the fruits of his labor, becomes entangled. So, కాబట్టి ఇక్కడ ఓకే, సో మనం ఏం చేయాలంటే మన మైండ్, ఇంటెలిజెన్స్, తర్వాత శ్రద్ధ, ఆశ అన్నీ కూడా భగవంతుడి పైన లగ్నం చేయాలి, మనం కాన్సన్ట్రేట్ చేయాలి. అప్పుడు మనం ఫుల్ అటెన్షన్తో గా, అంటే మనం భగవంతుడిని మీరు అనుకోవచ్చు, స్టూడెంట్స్ అందరూ ప్రభుజీ మాకు ఇప్పుడే ఏం అవసరం అనుకోవచ్చు, కానీ మనం ఏ పని చేసినా కూడా ఫుల్ అటెంటివ్గా చేయాలి, ఫుల్ ఎఫర్ట్స్ పెట్టాలి. అప్పుడు రిజల్ట్స్ చాలా బాగా వస్తుంది. దాని తర్వాత రిజల్ట్ ఓకే, కంపెనీ చూస్తుంది, టీం చూస్తుంది, వాట్ ఎవర్ ద రిజల్ట్, గుడ్ అండ్ బ్యాడ్, విన్ ఆర్ లూజ్, కానీ ఎఫర్ట్స్ ఎలా పెట్టిండ్రు అనేది చూస్తారు అన్నట్టు. అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ మనందరం కూడా సొసైటీలో ఉంటున్నామంటే అందరినీ ప్రేమించేట్టుగా ఉండాలా. ఇఫ్ వి లవ్ ఎవ్రీబడి దెన్ ఎవ్రీబడి లవ్స్ యూ. సో నెక్స్ట్ శ్లోకంలో అదే చెప్తున్నారు 5.18లో, ఈక్వల్ విజన్ ఆఫ్ ఎ సెల్ఫ్ రియలైజ్డ్ పర్సన్ హూ కెన్ లవ్ ఎవ్రీబడి ఈక్వల్లీ. దోస్ హూ ఆర్ సెల్ఫ్ రియలైజ్డ్ పర్సన్ కెన్ ఓన్లీ లవ్ ఎవ్రీబడి. సో కృష్ణ హౌ ద పర్సన్ కెన్ లవ్ అనేది చెప్తున్నాడు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచైవ స్వపాకే చ పండిత సమదర్శన. సో పండిత సమదర్శన, పండితుడు అంటే ఈ సాధు ఉన్నాడు కదా, సో మనం సాధు డ్రెస్లు వేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ సాధు స్వభావాన్ని డెవలప్ చేసుకుంటే మనం వేర్ ఎవర్ యూ గో యూ విల్ బీ ఇన్ ఎ హ్యాపీ మూడ్, బికాస్ ఎవ్రీబడి లవ్స్ యూ, ఎవ్రీబడి వాంటెడ్ అస్. వై? So here Krishna is explaining. The humble says, by virtue of true knowledge, see with equal vision. So sadhu ఏం చేస్తున్నాడు? Everybody is equally seeing as a soul. Like a learned, gentle Brahmana is seeing Brahmana, then he is not seeing his body. He is seeing inside the body soul. And he is seeing the cow, and he is not seeing the body of cow. He is seeing inside the cow as a soul. And he is seeing also elephant. You can see this picture. He is seeing that soul, not as an elephant body. And also he is seeing dog. Inside the dog, his vision is only seeing the soul. And Chandala, dog eater, he is seeing him also not as body, only soul. Then himself feeling that I am also soul, because soul means everybody is soul related. We are own related to super soul. ఇప్పుడు మనం కూడా అందరం మొన్న పండగకు అందరూ గెట్ టుగెదర్ కలుస్తూ ఉంటారు, అందరు కజిన్స్ వాళ్ళు వీళ్ళు, అరే మన అందరం ఓన్ ఫ్యామిలీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక్కడ కూడా మనందరం ఒకవేళ ఈ దేహం, అరే గర్ల్ ఉంది, బాయ్ ఉండు, సో వీళ్ళు అని ఐడెంటిటీ ఈ మెటీరియల్ బాడీతో వి షుడ్ నాట్ identify. We should always identify everybody as a soul. Then we can love everybody, because soul is related to super soul. That means Param Atma. So here wonderfully last shloka. So we want to live with a happy. అంటే మన అందరం కూడా ఆనందంగా జీవించాలనుకుంటున్నాము, దుఃఖంతో జీవించాలనుకోవట్లేదు. కాబట్టి ఫైనల్ శ్లోకాలో ఎవ్రీబడి విల్ గెట్ ఎవ్రీ టైమ్, ఆల్ ద టైమ్ హ్యాపీనెస్ బై ఫాలోయింగ్ దిస్ ఇన్స్ట్రక్షన్స్. వాట్ ఈస్ దట్? భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. ఇఫ్ వి ఫాలో దీస్ ఇన్స్ట్రక్షన్స్, వాట్ కృష్ణ ఇస్ గివింగ్? నంబర్ 1, our understanding with Krishna should be like this. Number 1, Krishna is supreme enjoyer, the ultimate beneficiary of all sacrifices and austerities. Bhoktaram యజ్ఞ తపస. మనం కూడా చాలా పూజలు అవి చేస్తూ ఉంటాం, బట్ అన్నిటికీ కూడా ఎవరు భోక్త అంటే ఎంజాయర్. ద కృష్ణ ఆర్ విష్ణు ఇస్ ద సుప్రీం ఎంజాయర్ ఫర్ అవర్ ఆల్ సాక్రిఫైసెస్. యజ్ఞాస్కు తర్వాత మన తపస్సులన్నిటికీ కూడా ఈజ్ ద బాస్ అని ఫీల్ అయినప్పుడు, సపోజ్ మనం కంపెనీ
మల్టీ మిలియన్ కంపెనీ అనుకోండి, ఫారిన్ కంపెనీ, మనం జాబ్ ఇక్కడ చేస్తున్నాము. సో ఆయన మనకు రోజు కనబడకపోయినా, బట్ హూ ఇస్ ద ఎంజాయర్ అండి? మనం డబ్బులు కలెక్ట్ చేస్తున్నాము, ఆ డబ్బులన్నీ కూడా ఆయన అకౌంట్లో వేస్తాం. సో ఈజ్ ద రియల్ ఎంజాయర్. నెక్స్ట్ ఏమంటున్నారు? సుప్రీం లార్డ్, ది గ్రేట్ లార్డ్ ఆఫ్ ఆల్ ప్లానెట్స్ అండ్ డెమిగాడ్, సర్వలోక మహేశ్వరం. ఇఫ్ యూ బిలీవ్ ఆర్ డోంట్ బిలీవ్, సో ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఆల్ లార్డ్స్. లైక్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన కంట్రీకి ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే మోడీ గారు. పల్లెటూరులో లేకపోతే ఏదన్నా ఫారెస్ట్ లో నివసిస్తున్న వాళ్ళకు పేపర్ ఉండదు, టీవీ ఉండదు, మొబైల్ కూడా లేదు. బట్ వాళ్ళకు ప్రైమ్ మినిస్టర్తో పెద్ద పని లేదు. వాళ్ళు ఏదో పంటలు పండించుకుంటారు, లేకుంటే ఏదో పళ్ళు ఫలాలు తినుకుంటే ఏదో జీవితం గడుపుతున్నారు అనుకోండి. అయినా కూడా కంట్రీకి ఎవరంటే ఎవరు లేదండి, మా కంట్రీ మేమే అనుకుంటే నడుస్తుందా? మొత్తం దేశానికి ప్రైమ్ మినిస్టర్ ఆయనే. మనం నమ్మినా నమ్మకున్నా వాళ్ళకు కూడా బెనిఫిట్స్ చేస్తూ ఉంటాడు. మేబీ వి డోంట్ నో అబౌట్ ద లాడ్. సో కాబట్టి మనకు శాస్త్రం తెలియదు. కానీ ఎప్పుడైతే తెలుసుకుంటున్నామో, ద సుప్రీం లార్డ్ కృష్ణ సర్వలోక మహేశ్వరం, అన్ని స్టేట్స్కు, అన్ని జిల్లాలకు అందరికి కలిపి ప్రైమ్ మినిస్టర్ సో అండ్ సో అని తెలుసుకోవాలా. తర్వాత నెక్స్ట్ సుప్రీం ఫ్రెండ్. నంబర్ 1 సుప్రీం ఎంజాయర్, సుప్రీం లార్డ్, సుప్రీం ఫ్రెండ్. ఇదైతే మనందరికి కావాల్సింది. సుహృదం సర్వభూతానాం, అందరికీ ఫ్రెండ్, ఆల్ టైమ్ ఫ్రెండ్. ఎందుకు ఆల్ టైమ్ అని అంటే, ఈరోజు నాతో ఒక బెస్ట్ ఫ్రెండ్, చిన్నప్పటి నుంచి ఎంతో మంది ఫ్రెండ్స్ని మార్చాం, ఎంతో మంది టీచర్స్ని మార్చాం, కానీ ఒక్క ఫ్రెండ్ మాత్రం ఎప్పటికీ మనతోనే ఉంటుండు. ఆయననే మన హృదయంలో పరమాత్మ రూపంలో మనతోనే ఉంటున్నాడు. ఈ లైఫ్లోనే కాదు, లైఫ్ ఆఫ్టర్ లైఫ్, లైఫ్ ఆఫ్టర్ లైఫ్. మన ది బెస్ట్ వెల్ విషర్ ఆయన, ది బెనిఫాక్టర్ అండ్ వెల్ విషర్ ఆఫ్ ఆల్ లివింగ్ ఎంటిటీస్, సుహృదం సర్వభూతానం. ఈ 3 విషయాలను మనం ఒకవేళ తెలుసుకొని, ఎస్ కృష్ణ ఇస్ అ సుప్రీం ఎంజాయర్, సో కృష్ణ ఇస్ సుప్రీం లార్డ్, కృష్ణ ఇస్ సుప్రీం ఫ్రెండ్ అని తెలుసుకుంటే, ఈజ్ ఈ విల్ గెట్ ఆల్ ద టైమ్ పీస్. ఏమంటారు ఇక్కడ మనకు? జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. A person in full conscious of me, knowing me to be the ultimate beneficiary of all sacrifice and austerities, the supreme lord of all planets and demigods, and the benefactor and well-wisher of all living entities, attains peace from the pangs of material miseries. సో ఇక్కడ మనందరికీ కూడా మెటీరియల్ మిజరీస్ అన్నాడు అంటే జన్మ, మృత్యువు, ముసలితనము, వ్యాధులు, బర్త్, ఓల్డ్ ఏజ్, డిసీజ్ అండ్ డెత్. ఈ 4 ద గ్రేటెస్ట్ మిజరీస్. నోబడి వాంటెడ్ డెత్, బట్ ఇట్ విల్ కమ్. నోబడి వాంటెడ్ ఓల్డ్ ఏజ్, బట్ ఇట్ విల్ కమ్. Nobody wanted disease, it will come. So next, if we want to escape from this, you must try to understand this. Then Krishna, by Krishna's grace, we can escape from this. So if we want to real peace all time, then we should try to work for the pleasure of Krishna. We should not hanker for our activities result of our activities. So try to understand this 29th sloka, then try to, you can get all time peace and harmony in your life. Whatever the result, good and bad, it comes, then there will not be any problem. Therefore here through this chapter Krishna advising us, so do the work in Krishna conscious, then you can enjoy with this work. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare.